నమస్కారం అండి. ఇవాల్టి మన రెస్టారెంట్ రివ్యూ టాపిక్లో మనము ఇష్టా గచ్చిబౌలికి వెళ్దామండి. నేను ఈ రెస్టారెంట్ని రెగ్యులర్గా మేము ఆ చుట్టుపక్కల వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండేవాళ్ళము. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఫైన్ డైన్ రెస్టారెంట్స్ రన్ బై అ బిగ్ గ్రూప్ ఆఫ్ నాలెడ్జబుల్ ఎంటర్ప్రినర్స్. కాబట్టేసి మేము మా మిస్సెస్ యొక్క బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చి ఆగస్టు 10వ తారీఖున మేము అక్కడికి వెళ్ళామండి. ఇక్కడికి వెళ్ళిన అప్పుడు జరిగినటువంటి కొన్ని పాయింట్స్, ఆ సర్వీసు ఎందుకు క్వశ్చనబుల్ అనేటటువంటి ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. నేను వాళ్ళు మాకు చేశారు, లేకపోతే కనుక వాళ్ళు మాకు ఏదో ఇబ్బంది పెట్టారు అనేటటువంటి పాయింట్ కాదండి. మాకు నిజంగానే ఇబ్బంది అయింది. ఎందుకంటే మేము మా మిస్సెస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవటానికి వెళ్ళినప్పుడు ఆ మొత్తం సెలబ్రేషన్ని స్పాయిల్ చేసింది ఈ యొక్క ఈవెంట్. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, నేను యాజ్ అ రివ్యూర్ అని కాదండి, రెస్టారెంట్కి, అది ఫైన్ డైన్ రెస్టారెంట్కి వచ్చేటటువంటి చాలామంది ఒక అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటామో, లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ కోసమో, లేకపోతే ఒక క్వాలిటీ ఫ్యామిలీ టైం కోసమో రావటం జరుగుతుందండి. అది హాలిడే రోజు ఏంటంటే నార్మల్ దానికంటే హడావిడిగా ఏదో భోంచేసేసి మనం వెళ్ళిపోకుండా, మనం ఒక ప్రశాంతంగా మనము ఒక కంఫర్ట్ ఫ్యాక్టర్లో భోంచేసేసి ఫ్యామిలీతో మనము స్పెండ్ చేసుకుందాము, లేకపోతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో మనము స్పెండ్ చేసుకుందాము, ఆర్ వాట్ ఎవర్ రీజన్ ఇట్ మైట్ బి దట్ విచ్ ఈజ్ ఇన్ అ పాజిటివ్ నోట్స్ టువర్డ్స్ డెవలపింగ్ రిలేషన్షిప్స్. ఇది చేసుకుని మనం అటువంటి రెస్టారెంట్స్కి వస్తామండి. ఓకే, సో ఇప్పుడు మేము ఆ గచ్చిబౌలి రెస్టారెంట్లో గనక మీరు చూసుకుంటే, మీరు ఐకియా నుంచి డైరెక్ట్ కనుక మీరు వస్తున్నప్పుడు మీకు గమనించేది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కట్టు మిమ్మల్ని హాఫ్ వే ఆఫ్ ద రెస్టారెంట్ తీసుకెళ్తుంది. మీకు ఉన్నటువంటి వ్యాలే వచ్చేటప్పటికి కొంచెం బ్యాక్ సైడ్ ఉంది, దాని తర్వాత లోపలికి ఎంట్రీ లేదండి. సో ఇట్లా మేము 2 సార్లు మేము యూటర్న్ కొట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రాపర్ ఎంట్రీ మాకు కొంచెం డౌట్ఫుల్ వచ్చేసి. ఓకే, అది వాళ్ళ తప్పు అని నేను అంటలేదు, మేమే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ కన్ఫ్యూజన్ అనేటువంటిది వాళ్ళ రెస్టారెంట్ యొక్క స్ట్రక్చర్ ఉంది. దాని తర్వాత అక్కడ వ్యాలే టీం కానివ్వండి, లేకపోతే కనుక అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ జనాలు ఒక నాన్ సూపర్వైజ్డ్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేస్తున్నారండి. రిమెంబర్ వన్ థింగ్, అది హై టర్నోవర్ అండ్ ట్రాఫిక్ ఉండేటటువంటి ఏరియా. ఓకే, మీరు రోడ్డు మీద పెట్టిన వెంటనే యూ విల్ యాక్చువల్లీ బీ ఫైన్డ్ బై ది ట్రాఫిక్ పోలీస్. దాని తర్వాత మీకు ఉన్నట్టు మీరు లోపలికి కట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే కనుక మీ బండి ఒక రాంగ్ డైరెక్షన్లో వెనక్కి వెళుతుందండి. ఏది వ్యాలే పార్కింగ్ అప్పుడు కానివ్వండి, లేకపోతే కనుక పార్కింగ్ చేసేటప్పుడు, ప్రొవిజనింగ్ అప్పుడు, ఇన్ కేసు మీరు చేసినా లేకపోతే కనుక వ్యాలే వాళ్ళు చేసినా. ఇక్కడ ఏమైపోతుందంటే, వాళ్ళు ఆ బండిని గనక తీసుకునే ప్రాసెస్లో రివర్స్ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే కనుక యూటర్న్ లేదు. కాబట్టి దే విల్ డూ ఇన్ అ బ్లైండ్ ఫోల్డెడ్ యూజింగ్ ది మిర్రర్. ఓకే, దాని తర్వాత వెనక్కి వెళ్ళేటప్పుడు దేర్ ఈజ్ ద ఛాన్స్ ఆఫ్ అన్ యాక్సిడెంట్, దాని తర్వాత వచ్చేటప్పటికి దేర్ ఈజ్ ద ఛాన్స్ ఆఫ్ బీయింగ్ ఫైన్డ్, అండ్ దాని తర్వాత పెట్టే విధానంలో దేర్ కెన్ బీ సమ్ కైండ్ ఆఫ్ అ మిస్హ్యాప్. దిస్ ఈజ్ అ వెరీ ఛాలెంజింగ్ కైండ్ ఆఫ్ రిస్క్ ప్రోన్ డిసిషన్ దట్ ద మేనేజ్మెంట్ హ్యాస్ టేకెన్ టు పార్క్ ది విజిటర్స్ ఆర్ ది కస్టమర్స్ ఆఫ్ ది రెస్టారెంట్ వెహికల్. మేము ఒక పర్టికులర్ టేబుల్ రిజర్వ్ చేసుకున్నాం కాబట్టేసి దానికంటే ఒక 20 నిమిషాలు 30 నిమిషాల ముందర అక్కడికి మేము వెళ్ళటం జరిగిందండి. ఓకే, నాకు ఎగ్జాక్ట్లీ టైం గుర్తులేదు. ఓకే, ఎందుకంటే మా పిల్లాడు చేసాడు రిజర్వేషను. ఒక 4 మెంబర్ టీం మేము వెళ్ళాం, నేను, మా మిస్సెస్, మా పిల్లలిద్దరు. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళేసి ఒక 45 నుంచి 50 నిమిషాలు మేము వెయిట్ చేయటం జరిగిందండి. సో ఆ వెయిట్ చేసేసిన తర్వాత మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళారండి. ముందర పేర్లు రాసుకున్నారు, యాజ్ అ స్టాండర్డ్ ఎవ్రీ రెస్టారెంట్లో తీసుకుంటుంది. కానీ మధ్యలో కొంతమంది కొత్త బంధువర్గం, లేకపోతే కనుక తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే కనుక వాళ్ళందరూ ఆ పెద్ద హాల్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ హాల్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనం చూసేది ఏంటంటే కనుక, అక్కడ మిమ్మల్ని గైడ్ అండ్ డైరెక్షన్ చేసేందుకు ప్రాపర్గా టీం లేదండి. ఫైన్ డైన్ రెస్టారెంట్లో మీ టేబుల్ దగ్గరకు ఉండాలి, అక్కడికి వెళ్ళండి అని చెప్పి చూపెట్టడం ఉంటుంది. లేకపోతే కనుక మీకు ప్రాపర్గా చెప్పటం అనేటటువంటిది పాయింట్. హాల్ వచ్చేటప్పటికి హెవీ నాయిసీ ఉంది. ఓకే, దాని తర్వాత మిమ్మల్ని డైరెక్ట్ చేసినటువంటి పాయింట్ వచ్చేటప్పటికి నాట్ అ వెల్కమింగ్ వే ఫర్ అ గుడ్ ఫైన్ డైన్ రెస్టారెంట్.
ఓకే. అండ్ 2 మీ హ్యాండ్ వాషును దాని తర్వాత టాయిలెట్ ఏరియాస్ ఆర్ టోటలీ నాట్ అప్ టు ద మార్క్ అండి. ఓకే. హైజీన్ కింద లేవు. మొత్తం అంతా చెత్తాచెదారము, వాటరు దాని తర్వాత వీటన్నిటితో ఉన్నాయి. ఓకే. దాని తర్వాత నేను గమనించింది ఏంటంటే గనక మనం అక్కడ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత టేబుల్ ఈజ్ నాట్ ఎట్ క్లీన్డ్ అండి. సో ఇప్పుడు మీరు క్లీన్ ఆ టైంలో 2 ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగెటివ్ ఉంది. పాజిటివ్ వచ్చేటప్పటికి ద వే హౌ దే ఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు హైజీనికల్లీ కీప్ యువర్ టేబుల్ క్లీన్ అనేటటువంటిది మనం నోట్ చేసుకోవచ్చు. ఓకే. కానీ బట్ యు ఆర్ స్టిల్ ఇన్ ద వెయిటింగ్ ఓన్లీ. ఓకే. అండ్ రెండోటటువంటి పాయింట్లో మీరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే కనుక ద క్లీనింగ్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి టిష్యూ పేపర్ను ఒకటి తీసి ఊరికే ఇట్లా పైన దుల్చేసి మమ్మల్ని ఎంగిల్లో కూర్చోబెట్టేశారండి. నేను అంటోంది ఒక క్లీనింగ్ ఒక ఫైన్ డైన్ రెస్టారెంట్లో అది కొంచెం ఆర్గనైజ్డ్ అండ్ క్లీన్ వేగా జరగాలి. మెతుకులు పూర్తిగా తీసేయాలి. మెతుకులు కానివ్వండి, లేకపోతే ముందర టేబుల్లో ఉన్నటువంటి కస్టమర్స్ ఏవైతే తిన్నారో ఆ పార్టికల్స్ అన్నిటినీ క్లీన్ చేసిన తర్వాత కస్టమర్ని అక్కడ తీసుకెళ్ళటం అనేటటువంటిది ఐడియలిస్టిక్ సినారియో. కానీ లోడ్ ఉన్నటువంటి టైంలో సమ్టైమ్స్ కస్టమర్స్ మరి ఏది మేనేజ్మెంట్ ఆఫ్ ద రెస్టారెంట్ వుడ్ డూ ఇట్. అక్కడ నేను మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ ఎవరు ఒక ప్రాపర్గా దాన్ని చూసుకుని వాళ్ళకి ఇది చెయ్యమని అది చెయ్యమని చెప్పేటటువంటి టీమ్ నాకు తెలిసినంత వరకు ఈజ్ యాబ్సెంట్ అండి. సెల్ఫ్ ప్రొపెల్లింగ్ ఉన్నటువంటి టీమా అనుకుంటే కనుక నాకైతే అట్లా అనిపించలేదండి. ఎందుకంటే కనుక ద పర్టికులర్ టీమ్ ఈజ్ టోటల్లీ లెథార్జిక్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు కస్టమర్ సర్వీస్. వాళ్ళు హడావిడిగా తిరుగుతున్నారు కానివ్వండి, దట్ ఈజ్ నాట్ రిజల్టింగ్ ఇన్ సర్వీస్ ఓన్లీ అండి. హడావిడిగా చూపెట్టడానికి తిరగటం వేరండి, సర్వీస్ కోసం తిరగటం వేరు. ఓకే. కాబట్టేసి మీ దగ్గర జనాభా ఉన్న నాకు తెలిసినంత వరకు ఆ మేనేజ్మెంట్ గారు వాళ్ళకి ఫోల్డెడ్ హ్యాండ్స్తో నేను చెప్పేది ఏంటంటే అక్కడ మీకు ఉన్నటువంటి దాంట్లో ప్రతి లేనికి ఒక సర్వీస్ సూపర్వైజర్ ఉండాలి. అక్కడ వాళ్ళు సరిగ్గా చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మీకు కెప్టెన్ ఎవరైతే ఉన్నారో అతను ఆయన ఇష్టారాజ్యంతో అసలు హాల్లోనే చాలా వరకు టైంలో లేడు అతను. ఓకే. ఎందుకంటే నేను 2 సార్లు అతన్ని సెర్చ్ చేస్తూ వెళ్ళాను. ఎందుకంటే మాకు సర్వీస్ టైం డిలే అయిపోతుంటాయి. మేము ఆర్డర్ చేసిన తర్వాత నీళ్ల బాటిల్ కూడా మేము వెయిట్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేటప్పటికి మేము రిక్వెస్ట్ చేస్తే కనుక ఫస్ట్ అట్లీస్ట్ స్టార్టర్ అయినా తీసుకెళ్ళండి అంటే కనుక మేము ఒక బేబీకార్న్ ఐటమ్ ఒకటి ఆర్డర్ చేసాము. ఆ బేబీకార్న్ ఐటము అన్కుక్డ్ వచ్చిందండి, స్టార్టర్ ఐటము. దట్ టు ఆఫ్టర్ డిలే ఆఫ్ 15 to 20 minutes. నేను అనేది ఒక కస్టమరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి దాని తర్వాత బండి పార్క్ చేసేసిన తర్వాత అతను లోపలికి వచ్చి ఒక 45-50 నిమిషాలు తీసుకుని దాని తర్వాత ఇంకొక 15 నిమిషాలు 10-15 నిమిషాలు అతను కూర్చునేందుకు టేబుల్ దగ్గర సెట్ అయ్యేందుకు టైం తీసుకుని ఒక ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక బేసిక్ స్టార్టర్ 15 to 20 minutes పట్టింది. అది దట్టు అన్కుక్డ్. అండ్ దాని తర్వాత దాంతోపాటు ఒక చిన్న బేసిక్ చట్నీ కానీ కెచప్ కానీ కూడా లేకపోవడం అనేటటువంటిది ఏంటంటే కనుక సర్వీస్ మీద ఒక క్వశ్చనబుల్ మార్క్ అక్కడే స్టార్ట్ అయిపోతుందండి. దాని తర్వాత ఆ మెనూ మేము చూసాము. ఓకే. దాంట్లో మిక్స్ అండ్ మ్యాచ్లో వచ్చేటప్పటికి వెజిటేరియన్ అని చెప్పేసి కలగా పులగం చాలా పెట్టారు. దట్స్ ఫైన్. అది వాళ్ళ మెనూ, వాళ్ళ ఇష్టము. ఓకే. వీ హ్యావ్ టు చూస్. ఓకే. నేను వచ్చేటప్పటికి మేము 2 సౌత్ ఇండియన్ మీల్స్ తీసుకున్నామండి. దాని తర్వాత మా పిల్లాడు వచ్చేటప్పటికి చెట్టినాడు పన్నీర్ బిర్యానీ తీసుకున్నారు. మా పిల్ల వచ్చేటప్పటికి సూపు ఇనిషియల్ పీరియడ్లో ఆర్డర్ చేసింది. దాని తర్వాత నూడిల్స్ ఆర్డర్ చేసింది. ఇప్పుడు నేను 1 by 1 వీళ్ళ యొక్క సర్వీస్ డెఫిషియన్సీ ఇన్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్ ఎగ్జిక్యూషన్ మీకు చెప్తానండి. ఒక మీల్ వచ్చినప్పుడు మీకు రావాల్సినది వాటి ఐటమ్స్ ఏదర్ క్వాలిటేటివ్గా ఫ్రెష్గా ఒక మోస్తరు, ఐ వుడ్ నాట్ సే పైపింగ్ హాట్, కానీ అట్లీస్ట్ వార్మ్ అండ్ హాట్ లెవెల్లో మీ టేబుల్ దగ్గరికి రావాలి. దాని తర్వాత మీరు 2 సౌత్ ఇండియన్ మీల్స్లో ఒక ప్లేట్లో ఒక రకమైనటువంటి భోజనం పెట్టడమును ఇంకొకళ్ళ ప్లేట్లో వేరే రకమైనటువంటి ఐటమ్స్ పెట్టడము ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి. ఓకే. ఒకటి లేకపోతే 2 ఆ టేబుల్కి సర్వ్ చేసేటటువంటి ఐటమ్స్ వచ్చేటప్పటికి అవే ఉండాలి. ఎందుకంటే దాని లోపల గ్యాప్ కనిపించకూడదండి. ఇప్పుడు మా మిస్సెస్కి ఒక 3 నాకు తెలిసినంత వరకు 3 లేకపోతే 4 కప్స్ మిస్సింగ్ ఫ్రమ్ ద
థాలీ ఓన్లీ. నాకు ఎక్సెస్ వచ్చాయంటే నాకేం ఎక్సెస్ రాలేదండి. ఓకే, మేము ఆ మెనూలో పెట్టినటువంటి పాయింట్స్ చదివేసి దాన్ని మ్యాచ్ చేసుకుంటే వాళ్ళు పెట్టినటువంటి పాయింట్స్ వచ్చాయి. కానీ దాదాపుగా అన్ని కూరలు చల్లబడిపోయి ఉన్నాయండి. ఓకే, దే ఆర్ నాట్ ఈవెన్ కెప్ట్ ఇన్ బ్రెయిన్ మరి విచ్ ఇట్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. ఏంటంటే కనుక ఒక అనామకుడికి పడేసినట్టు పడేశారండి భోజనం. ఓకే, ఏది దాని తర్వాత అక్కడ మీకు ఐ థింక్ ఒక పర్టికులర్ కర్రీ ఉంది. ఐ విల్ నాట్ గో టూ మచ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఎందుకంటే ఇట్ మైట్ బీ బోరింగ్. ఏది ఒక డ్రై కర్రీ, ఆ డ్రై కర్రీ సెమీ కుక్డ్ అండి అది. దాని తర్వాత మీకు 1 చెంచా మన ఏంటంటే కనుక కప్పుల్లో అన్నిట్లోనూ 1 చెంచా లేకపోతే 1.5 చెంచా స్పూన్తో మీకు వెజిటబుల్స్ ఇచ్చారు, విచ్ ఈజ్ అ గుడ్ థింగ్. ఏంటంటే వేస్ట్ చేయకుండా ఉండటానికి అవి ఇచ్చారు. ఓకే, దట్స్ ఫైన్. దాని తర్వాత అక్కడ ఒక అన్ఈవెన్ రొట్టె ఒకటి వచ్చింది. ఓకే, దట్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ అండ్ ఇట్ వాజ్ లైక్ క్లాత్, ఎందుకంటే చల్లబడిపోయి ఉంది కాబట్టి. దాని తర్వాత మీరు అది గనక కన్జ్యూమ్ చేసేసిన తర్వాత మీకు రైస్ అయితే గనక ఒక 25 మినిట్స్ దాకా రాలేదండి. మేము అడిగినటువంటిది ఏంటంటే అక్కడ ఒక బజ్జీ ఇచ్చారు. బాబు కొంచెం వేడిగా ఉన్నటువంటి పకోడా మీరు ఇస్తే కనుక వేడిగా ఉన్నటువంటిది ఇవ్వదంటే కనుక మేము పొద్దున ఎప్పుడో చేస్తామండి. ఓకే అనేసి అన్నాడు. అది ఉడకను కూడా ఉడకలేదండి. అంటే కనుక మీకు కిచెన్ మేనేజ్మెంట్ టీంలో ఎవరైతే మీకు అవి ఎగ్జిక్యూట్ చేస్తున్నాడో దట్ ఈజ్ అన్సూపర్వైజ్డ్ అండ్ ల్యాక్ లస్టర్ యాటిట్యూడ్తో కిచెన్ టీం రన్ చేస్తుంది అనేటటువంటిది చాలా విదితమైపోతుందండి. ఇప్పుడు నేను ఒకానొకప్పుడు ఏంటంటే ఒక మీల్ సెక్షన్ హ్యాండిల్ చేసేటప్పుడు మేము లార్జ్ మీల్స్ మేము ఇచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళం, మేము ఆ రెస్టారెంట్స్లో ఏంటి సపోజ్ ఒక 10 కప్పులు మనం ఐటమ్స్ ఇచ్చుకుంటే కనుక మీరు 10 కప్పుల్ని ఒక్కొక్క ట్రేలో ఒక్కొక్క ఐటమ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. వాళ్ళు మీకు ఆ ప్లేట్లో అవన్నీ సర్దుకుంటూ వెళ్ళిపోతారండి. సో మీకు ఏమైపోతుందంటే కనుక వాళ్ళు ఇట్లా రోల్ ఓవర్ అయ్యేటప్పటికి ఆ మొత్తము కప్స్ కంప్లీట్ అయిపోతాయి. సో దట్ దెర్ ఇస్ నో మిక్స్ అండ్ మ్యాచ్. దాని తర్వాత పంపించే ముందర అక్కడ ఉన్నటువంటి కిచెన్ సూపర్వైజర్ స్లాష్ ఎవరైతే మెయిన్ అతను ఉన్నాడో అతను ఒక రివ్యూ చేస్తాడు. దాని తర్వాత మీ యొక్క స్టీవర్డ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా రివ్యూ చేసుకుని ఏంటంటే కనుక ఐటమ్స్ వేడిగా లేకపోతే కనుక అతను వాళ్ళని అడుగుతాడు, బాబు కొంచెం వేడి ఐటమ్ ఇవ్వని. ఎందుకంటే కనుక మీరు వాళ్ళకి ఎవరైతే వీళ్ళు స్టీవర్డ్స్కి మీరు టిప్స్ ఇవ్వటం కానీ ఎవరైనా వాళ్ళకు వస్తాయి కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడతారు, ఎందుకంటే సర్వీస్ సరిగ్గా ఉండాలి. కానీ ఈ రెస్టారెంట్లో దట్ ఈస్ టోటల్లీ నాట్ అవైలబుల్ అండి. ఆ రెస్టారెంట్ స్టీవర్డ్స్కి ఇంట్రెస్టే లేదు కస్టమర్స్కి సర్వ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశము. అది కొంచెం అసమంజసంగా ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి టిప్స్ కానివ్వండి లేకపోతే కనుక సర్వీస్ చేయాలనేటువంటి ఉబలాటము ఉండి ఆ వస్తున్నటువంటి టిప్స్ వాట్ ఎవర్ ఈజ్ ద పర్టికులర్ బోనసెస్ ఆర్ బెనిఫిట్స్ ఏంటంటే కనుక కిచెన్ టీమును దాని తర్వాత స్టీవర్డ్ టీం కనుక వాటిని పంచుకుంటూ ఉన్నా కూడా ఎట్లీస్ట్ దేర్ ఈజ్ ద మానిటరీ బెనిఫిట్ కాబట్టి వాళ్ళు దాని మీద యాక్టివ్ అండ్ ఇంట్రెస్ట్ ఓరియంటెడ్ ఉండాలి. అది సండే రోజు వేర్ దెర్ ఈజ్ అ ఛాన్స్ టు ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ టిప్స్. ఆ ఏరియా కూడా వాళ్ళు దాని మీద ల్యాక్ లస్టర్ ఉన్నారు అంటే కనుక దేర్ ఈజ్ అ సివియర్ management or some other problem which is not visible to us, but the only visibility factor that we are getting is service is pathetic, or we can say it is as the below pathetic to the core. ఇప్పుడు మేము ఏందయ్యా ఇక్కడ ఇచ్చినటువంటి ఐటమ్ అక్కడ ఇవ్వలేదు, కొంచెం తీసుకొని రా అంటే కనుక నాకు తెలిసినంత వరకు ఆ ఐటమ్స్ అయితే రాలేదు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేనైతే చూడలేదండి. అది మేము ఏది ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఐటెంలో 25 నిమిషాల పాటు రైస్ రాకపోయేటప్పటికి మేము ఎంగిల్ చేత్తో వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆ అన్నాన్ని బాబు నువ్వు ఇట్లా చల్లగా ఇచ్చావు కాబట్టి వేడన్నం ఉంటే తీసుకొని రా అన్నప్పుడు అతను ఆ అన్నాన్ని చల్లగా ఉండిపోయినటువంటి అన్నాన్ని తీసుకెళ్ళి వేడి నీళ్ళల్లో పడేసి ఆ బిగుసుకుపోయినటువంటి అన్నం తెచ్చి మా మీద పెట్టాడు, విచ్ వాజ్ నాట్ ప్రాపర్లీ కన్జ్యూమబుల్. కాబట్టి మేము తిన్నది చెంచా తప్పించి ఎక్కువేం తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ సర్వ్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ ఈవెన్ గివింగ్ us cups of rice. సో వేస్టేజ్ అని కాదు, మేము చిన్న ఏంటంటే హాఫ్గా ఆదాగా మన హాఫ్ చెమచ్ రైస్ తీసుకున్నాము, దాని తర్వాత మాకు తినబుద్ధి అవ్వలేదు, వీ టోటలీ అంటే అర్ధాకలితో మేము లేచాము అనేటటువంటిది ఒక లోకవిధమైన పాయింట్. మా పిల్లాడికి అది వచ్చింది. ఏది ఆ చెట్టినాడు పన్నీర్ బిర్యానీ అనుకుంటాను మొత్తం పేరు. ఓకే, ఆ చెట్టినాడు పన్నీర్ బిర్యానీ స్లాష్ పులావ్ మీరు ఏదన్నా వాట్ ఎవర్ యూ మే కాల్ ఇట్, అది వచ్చిన తర్వాత దాని లోపల సైడ్కి వచ్చేటటువంటి ఒక బేసిక్ కర్రీనో లేకపోతే ఒక చట్నీనో ఏదైతే ఉంటుందో అది ఒక 15 నిమిషాలు టైం పట్టుకుంది వచ్చేందుకు. మా పిల్లకి నూడిల్స్ మేము ఏవైతే మేము ఆర్డర్ చేసామో ఆ నూడిల్స్ అసలు రాలేదండి. నేను అనేది
ఇప్పుడు మీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే దేర్ ఈజ్ నో ప్రాబ్లం ఆన్ దట్ వన్. కానీ మీరు ఆ ఐటము ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనేటటువంటి యొక్క బేసిక్ కమ్యూనికేషన్ అయితే చెప్పాలి కదా. ఆర్డర్ రిపీట్ అవుతున్నప్పుడు నూడిల్స్ పెట్టుకుని ఆ నూడిల్సే కనుక రాకపోతే దెన్ వాట్ ఈస్ ద పాయింట్? ఓకే, ఇది నేను అనేది ఒకసారి తప్పు అయితే కనుక అది తప్పు అనొచ్చండి. కానీ రిపిటేటివ్లీ కనుక తప్పు అవుతుంది అంటే కనుక అది ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ ఎరోగెన్స్. ఓకే, ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఎరోగెన్స్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ ల్యాక్ లస్టర్ అండ్ ఏంటంటే కనుక స్కాట్ ఫ్రీ యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ తప్పించేసి దెర్ ఈజ్ నో సర్వీస్ మీద ఒక ఇంట్రెస్ట్ కానీ వాళ్ళకు ఒక స్టాండర్డ్ కానీ దాని తర్వాత దాన్ని చెక్ చేసేటటువంటి చెక్ పారామీటర్స్ అసలు ఆ రెస్టారెంట్లో లేనే లేవండి. నేను కొన్ని రెస్టారెంట్స్ చూశాను. ఓకే, నేను ఇండియాలో చూశాను, అబ్రాడ్లో చూశాను, వీటన్నిటిలోనూ చూశానండి. కానీ ఏమైపోతుందంటే మనకి ఒక చిన్న రెస్టారెంట్లోకి వెళ్ళినా కూడా ఒక బేసిక్ సర్వీస్ స్టాండర్డ్ ఉంటుందండి. ఒక ఫైన్ డైన్ రెస్టారెంట్లోకి వెళ్ళిపోతే కనుక ఆ బేసిక్ స్టాండర్డ్ కంటే మనము దాన్ని ఏంటంటే కనుక కొంత ఒక మైల్ దూరం అంత మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇప్పుడు ఈ బేసిక్ స్టాండర్డ్ కంటే కనుక పడిపోయినటువంటి స్టాండర్డ్ని మనం ఏమని పిలవాలి అనేటటువంటి పాయింట్ నేను లేవదీస్తే దానికి నా దగ్గర సమాధానం లేదండి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం అడిగినా గనక మనకి వస్తువులు రాకపోవటము, అన్నము రాకపోవటము, దాని తర్వాత ఫుడ్ వచ్చేటప్పటికి ఇదైపోవటము. కానీ బిల్లు మటుకు ఎట్లా అంటే ఒక లైటింగ్ ఫాస్ట్లో వచ్చేసి మీ దగ్గరికి రావటము అనేటటువంటి పాయింట్లో ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మనీ. ఓకే, వెదర్ యువర్ సర్వీస్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆర్ వెదర్ యువర్ టైమ్ హ్యాస్ యాక్చువల్లీ బీన్ స్పాయిల్డ్ బై ద వీఆర్ నాట్ బాదర్డ్ అనేటటువంటి పాయింట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. నేను ఇక్కడ డిలే అవుతున్నప్పుడు వెళ్ళి వాళ్ళకి చెప్పాను కూడా, ఎవరికి ఆ కస్టమర్ సర్వీస్లో బిల్లింగ్ కౌంటర్లో ఉన్న వాళ్ళకి చెప్తే ఓకే ఆ క్యాప్టెన్ వచ్చాడు. ఓకే, బట్ హిజ్ యాటిట్యూడ్ వాస్ టోటల్లీ అన్ఫిట్ టు బీ అ క్యాప్టెన్. ఒక క్యాప్టెన్ నేను చూశానండి. ఏంటంటే కనుక క్యాప్టెన్స్ కానివ్వండి, స్టీవర్డ్స్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు సర్వీస్ మీద చాలా మంచి కాన్సన్ట్రేషన్ పెడతారు. అది ఉన్నది తెలుగు వాళ్ళు కాదండి, ఉన్నదంతా వచ్చేటప్పటికీ మీకు నార్త్ ఇండియన్ వాళ్ళు, ఒరిస్సా, బీహార్ వాళ్ళు ఉన్నారు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా. ఓకే, వాళ్ళు అద్భుతంగా సర్వీస్ చేసేటటువంటి రెస్టారెంట్స్ వందలు ఉన్నాయండి మనం కనుక చూసుకుంటే. ఇంత పెద్ద రెస్టారెంట్లో ఫస్ట్ ఒక లోకల్ ఏంటంటే స్ట్రీట్ సైడ్లో వచ్చినటువంటి కిచెన్ టీమ్ని పెట్టుకుంటాము, ఒక మిస్టేకు. దాని తర్వాత మీరు ఈ రెస్టారెంట్ యొక్క ప్రైజింగ్ కనుక తీసుకుంటే కనుక మీకు తాజ్ కృష్ణ రేంజ్లో ఉంటుందండి. ఇది ఇంత ప్రైజింగ్ను, ఇంత క్వాలిటేటివ్, దాని తర్వాత ఇంత హైప్ పెట్టుకుని ఇంత మార్కెటింగ్ చేస్తున్నటువంటి రెస్టారెంట్లో తాజ్ కృష్ణ కాఫీ షాప్లో ఉన్నటువంటి బేసిక్ సర్వీస్ స్టాండర్డ్ కూడా ఈ రెస్టారెంట్ అడ్మినిస్టర్ చేయలేకపోతుంది అంటే కనుక ఎవరిది తప్పో మీరే గమనించండి. నేను అంటుంది మెచ్చేసి ఆరతులు ఇవ్వక్కర్లేదు, పూలమాలలు వేయక్కర్లేదు, బొట్లు పెట్టక్కర్లేదు, లేకపోతే కనుక డప్పులు కొట్టక్కర్లేదండి. ఓకే, మనం చేయాల్సిందల్లా ఏంటంటే కనుక వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగినటువంటి ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి. దాని తర్వాత అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. దాని తర్వాత వస్తున్నటువంటి ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ ఉండాలి, దాని తర్వాత హైజీనిక్ ఫుడ్ ఉండాలి. దాని తర్వాత వచ్చేటప్పటికి దే షుడ్ నాట్ బీ మిస్హ్యాప్స్ ఇన్ ద పర్టికులర్ ఫుడ్ ఆర్ సర్వీస్ స్టాండర్డ్కి ఇదైపోయేటటువంటి ఫుడ్ ఉండకూడదు. ఇప్పుడు మనం గనక ఒకటి గమనిస్తే ట్రీటింగ్ అట్ పార్ అంటానండి. ఏంటంటే కనుక మీ పక్క టేబుల్ వాడు మీరు గనక పక్కన కూర్చున్నప్పుడు ఓకే, మీరు ఈ టేబుల్ని ఎంత గొప్పగా మీరు గౌరవిస్తున్నారో పక్క టేబుల్ని అంతే గొప్పగా గౌరవించాలి, ఆ పక్క టేబుల్ని అంతే పక్కగా గౌరవించాలి. ఇది ఫైన్ డైన్ రెస్టారెంట్ ఒక బేసిక్ రూల్ అండి. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ ఎవరో వచ్చారు కాబట్టేసి నేను వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాను, దాని తర్వాత పక్కన కూర్చున్నోడికి నేను అసలు ట్రీట్మెంటే ఇవ్వను అనేటటువంటి యాటిట్యూడ్ ఈజ్ నాట్ అ కరెక్ట్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఇక్కడ అసమానత్వమైనటువంటి సర్వీస్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారండి. ఇప్పుడు ఈ గ్రూప్కి నేను పేరు తీసుకోనండి, ఎందుకంటే అది అనవసరంగా ఇంకొక పాయింట్ అవుతుంది కాబట్టి. ఈ గ్రూప్స్కి దాదాపుగా ఒక 7 నుంచి 10 లేకపోతే ఇంకా ఎక్కువ బ్రాండ్స్ ఉన్నాయండి. అంత బ్రాండ్స్ ఉన్నాయి. ఇండియా అండ్ అబ్రాడ్లో వాళ్ళ రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇవంతా ఉన్నాయి. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటిది ఏంటంటే కనుక అతిథి దేవోభవ, దాని తర్వాత వచ్చిన కస్టమర్ని గౌరవంగా భోజనం పెట్టాలి అనేటటువంటి బేసిక్ హైజీనిక్ అండ్ ఎథికల్ స్టాండర్డ్ని వాళ్ళు అడ్మినిస్టర్ అండ్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. దే హ్యాడ్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ ఇట్ అనేటటువంటిది నా యొక్క
ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయితే పర్లేదు, కానీ మాటి మాటికి సర్వీస్ స్టాండర్డ్స్ ఫెయిల్ అయిపోతుంటే దాన్ని మనం ఏం చెప్పాలి? ఇంకొక పాయింట్, మీకు ఒక మీల్లో మీరు సర్వ్ చేసేదానికిను దాని తర్వాత టేబుల్ మీద మీకు కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంటాయి? 2 పచ్చళ్ళు, ఒక 2 పొళ్ళు, దాని తర్వాత ఒక నెయ్యి, దాని తర్వాత సమ్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ దేర్. అవి కూడా మీకు టేబుల్ మీద మీకు ఇవ్వకపోతే వాట్ ఈస్ ద పాయింట్ అండి? నేను అడుగుతున్నది, మేము అడుక్కుని తెప్పించుకుంటాం ఏంటి? నాకు అర్థం కాదు. పోనీ డబ్బులు ఏమన్నా తక్కువ తీసుకున్నారా? లేకపోతే కనుక మా దగ్గర మమ్మల్ని ఏమన్నా ఏంటంటే హెవీ ఏంటంటే మేము ఎవరైనా చారిటీ పెట్టేసుకునేసి దీనికోసం వచ్చామా? ఎవరో మమ్మల్ని స్పాన్సర్ చేస్తే మేము వచ్చామా? కాదు కదా. ఎవరైనా స్పాన్సర్ చేయనివ్వండి, ఎవరైనా చేయనివ్వండి, ఎవ్రీబడి షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్. ఓకే, ఇది ఒక బేసిక్ సర్వీస్ స్టాండర్డ్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఫుడ్ సర్వ్ అయినటువంటి మెథడ్లో నేను ఇప్పుడు కిచెన్ మీద నేను మాట్లాడతానండి. ఫస్ట్ కిచెన్లో నాకు తెలిసినంత వరకు ఒక సూపర్విజన్ కానివ్వండి, ఒక ప్రాసెస్ కానీ ఇంప్లిమెంట్ అవ్వలేదు అనేటటువంటిది నా నమ్మకం సార్. రీజన్ ఏంటంటే, ఫస్ట్ కిచెన్లో మీరు ఎప్పుడూ ఏంటంటే మొత్తం రోజుకంతా కావాల్సినటువంటి బజ్జీలు ఎవరు వేయరండి. లిమిటెడ్గా వేసుకుని దాని తర్వాత అది వేసుకో. ఎందుకంటే కనుక అది తయారవ్వాల్సినటువంటి టైం చాలా తక్కువ అండి. లేకపోతే హాఫ్ డన్ చేసేసి కస్టమర్కి సర్వ్ అయ్యేటప్పుడు కొంచెం ఇచ్చుకుంటారు. దాని తర్వాత ఐటమ్స్ అన్నిటినీ బ్రెయిన్ మారీల్లో పెట్టుకుంటారు. మీరు మీ బ్రెయిన్ మారీలు పని చేయట్లేదా? ఎందుకు చల్ల ఐటమ్స్ అన్నీ మీకు ఏంటంటే కస్టమర్ టేబుల్ మీదకి వచ్చాయి? ఈవెన్ మా పిల్లాడిది వచ్చేటటువంటి ఆ చెట్టినాడు పన్నీర్ బిర్యానీ కూడా గొప్పగా వామ్గా ఏం రాలేదండి. అది అలా కార్టే ఐటమ్. అంటే అది కూడా ఎక్కడో తయారైపోయేసి పక్కన పెట్టున్నటువంటి గిన్నెలోంచి తీసి ఇచ్చింది. అంటే అక్కడ చేసేటటువంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా? లేకపోతే కనుక ఆ తెచ్చేటటువంటి స్టీవర్డ్కి దాని మీద గౌరవం లేదా? అంటే మేము టిప్స్ ఇవ్వాలి, కానీ దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ సర్వీస్ స్టాండర్డ్లో లోపం మేము భరించాలా అనేటటువంటి పాయింట్ రేస్ చేస్తే, ఓకే అక్కడ కిచెన్లో ఒక కంట్రోల్ లేదు. ఓకే, ఇది అయిపోయిందండి. ఏంటంటే ఒక చాలా డిఫికల్ట్ కరమైనటువంటి ఇది అయిపోయింది. నేను పేరు తీసుకొని కానివ్వండి, ఇది ఎట్లా అయిపోతుందంటే మనకి కెపాసిటీ లేకపోయినా మనం ఒక్కసారిగా ఏంటంటే ఏది 1 డే టైంలోనో లేకపోతే వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనో నేను చాలా గొప్పవాడిని అయిపోవాలి, గొప్ప గ్రూప్ అయిపోవాలి అని చెప్పి విపరీతంగా మార్కెట్ చేసేసుకుని బేసిక్ ఎమ్యూనిటీస్ అండ్ స్టాండర్డ్స్ని మిస్ చేసుకుంటే, దట్ టు ఇంటూ అ సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ ఫైన్ అండి. ఏదో ఒక మొబైల్ కంపెనీలో అట్లా అయిపోయేసి దాని తర్వాత అందరూ ఏడ్చుకుంటా మొత్తం అంతా వాళ్ళ బిజినెస్ పడిపోయే దీంట్లో వచ్చిన తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే అది వన్స్ ఇన్ ఎ వైల్ రిలేటెడ్ యాక్టివిటీ కానివ్వండి. ఫుడ్ దగ్గర ఇటువంటి ప్రాక్టీసెస్, దాని తర్వాత వచ్చేటప్పటికి మెథడాలజీస్ ఏంటండి? మనము అన్నం పెడుతున్నాము అంటే ఫస్ట్ అది చాలా బలవంతమైనటువంటి నిర్ణయం కాదండి. అది చాలా గౌరవమైనటువంటి పాయింట్. మనము అంత గౌరవమైనటువంటి వృత్తిని, దాని తర్వాత అంత గౌరవమైనటువంటిది, దాని తర్వాత రెస్పాన్సిబుల్ కావాల్సినటువంటి ఒక బాధ్యతని తీసుకున్నప్పుడు, అది ఫైన్ డైన్లో నేను సరిగ్గా భోజనం పెడతాను అని చెప్పి ప్రీమియం ఛార్జ్ చేసి చివరికి అది ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పటికి ఒక స్ట్రీట్ స్టైల్ 3rd క్లాస్ రెస్టారెంట్ కంటే దరిద్రంగా కనుక ఎవరైనా చేశారు అంటే కనుక ఇష్టా కంటే గొప్పగా ఎవ్వరూ చేయలేరండి అది. ఎందుకంటే ఈ మధ్య నేను కొన్ని రెస్టారెంట్స్కు బయట వేరే వాటికి వెళ్ళాను కానివ్వండి. ఇప్పుడు కనుక నేను రేటింగ్ ఇవ్వాలంటే దిస్ పర్టికులర్ రెస్టారెంట్లోకి మీరు మీ ఈవెంట్స్ని తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు యూ థింక్ అబౌట్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. ఎందుకంటే మీకు సర్వీసే రాకపోతే కనుక మీరు ఆ ఈవెంట్ని ఏం ఎంజాయ్ చేస్తారు? మీ ఎక్స్పీరియన్స్ని పాడయ్యేటటువంటి రెస్టారెంట్లో మనం ఎందుకు వెళ్ళాలి? గొప్ప రివ్యూలు, గొప్ప పేర్లు, గొప్ప వాళ్ళు దీని గురించి చెప్తున్నారు అంటే కనుక వాళ్ళకి ఎవరో స్పెషలైజ్డ్గా సర్వీస్ ఇచ్చుంటారండి. నేను అనేది వాళ్ళకి ఇవ్వటం మీకు ఇవ్వటం అని కాదండి. ఒక కామన్ మ్యాన్ వెళ్ళినప్పుడు ఉండే సర్వీస్ ఈజ్ ద రియల్ స్టాండర్డ్. And if that particular standard is not at all up to the mark, then that particular restaurant does not deserve a second chance to walk inside. నేనైతే మళ్ళీ ఇష్టా గ్రూప్ లోపలికి వాళ్ళు రన్ చేసేటటువంటి రెస్టారెంట్లోకి వెళ్ళాలి అంటే నేను మల్టిపుల్ టైమ్స్ ఆలోచిస్తాను. ఓకే, కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్, ఓకే అన్క్వాలిటేటివ్ ఫుడ్, అన్క్వాలిటేటివ్ సర్వీస్ ఉన్నటువంటి రెస్టారెంట్స్ లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ రిమెంబర్ వన్ థింగ్,
ఒక సర్వీస్ మీదే గౌరవం లేనటువంటి వాడు ఫుడ్ మీద ఏం గౌరవం పెట్టుకుంటాడు? ఆ ఫుడ్ మీద గౌరవం లేకపోతే రేపొద్దున మీ ఆరోగ్యాలు పాడవుతాయి. కాబట్టి థింక్ అండ్ దెన్ టేక్ అ డిసిషన్. On a personal basis, me and my family would not get into that particular restaurant anymore. Okay, thanks a lot.